ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక తీసుకోవడం జరిగింది. రెండవది, ఎందుకు 11 ఇయ్యలే అనే దాని మీద విషయానికి వస్తాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 3 ఆ రోజు ఒకసారి వర్గీకరణ జరిగి 4 సంవత్సరాలు అమలైన క్రమంలో 59 కులాలుగా గుర్తించి ఆనాటిది ABCDలుగా వర్గీకరించడం జరిగింది. దళితుల్లోని 59 కులాలను. ఆ 59 కులాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామేరా కమిషన్ వేయడం, ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాలు తిరిగి ఒక పగడ్బందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, అది నిలిచిపోవడం, దాని తర్వాత అక్కడ యూపీఏ రావడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ 10 సంవత్సరాలు 2 పార్టీలు పట్టించుకోకపోవడం, ఆ 10 సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ అడ్డుకున్నది. అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది, ఉషామేరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది కనుక దాన్ని అమలుపరచడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాదిగ శాసనసభ్యుడిగా శాసనసభలో గొంతెత్తి మాదిగల ఆర్తనాదాలను గుండె చప్పుడును తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే శాసనసభ సాక్షిగా ఎవరు కూడా ముందుకు రాలే. 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు నా గొంతుకకు మాదిగల గొంతుకకు అండగా నిలబడ్డ శాసనసభ్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. ఆనాటి శాసనసభ్యుడు ఈరోజు అదృష్టవశాత్తు మా తలరాతలు మార్చడమే ఆయన మీద రాసి పెట్టినట్లుంది ఆ భగవంతుడు కూడా. అందుకే ఈరోజు దేవుని దయ మనందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి అయినరు. ఆనాడు మా గొంతుకకు అండగా నిలబడిన వారే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా 2 ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తప్పనిసరి పరిస్థితులలో మందకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో త్వరితగతిన కేసు పరిష్కారానికి ముందుకు పోతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్తేనే సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది. వచ్చిన తీర్పును ఇమీడియట్గా కొన్ని నిమిషాల లోపలనే శాసనసభ నడుస్తున్న సందర్భంలో శాసనసభ వేదికగా దాన్ని పగడ్బందీగా అమలు పరుస్తాం, స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పునని ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. దాని వెంటనే 4 మంత్రులతో సంబంధించిన ఉపసంఘాన్ని వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని పెట్టి ఉపసంఘం వేసి త్వరితగతిని నివేదిక తెప్పించుకొని ఆ నివేదికను ఆధారం చేసుకొని ఏకసభ్య న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కమిషను వేసి ఆ సింగిల్ జడ్జి కమిషన్ను కూడా త్వరితగతిన రిపోర్ట్ తీసుకొని ఆ 59 కులాలను ఈ విధంగా విభజించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా 59 ఉపకులాలు ఉన్నాయి దళితుల లోపల. కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకాల్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ రోజు ABCD 4 గ్రూపులుగా ఉన్నటువంటి దళిత 4 గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు, 3 గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదనుకుంటే ABCDగా వర్గీకరించడం జరిగింది. ఏలో 15 కులాలు, బిలో లేదంటే గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు, ఆ రకంగా 59 కులాలు. ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిష్పత్తిలో చూస్తే 3%, 62%, 33%, ఆ రకంగా 100% ఉంది. రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం
గ్రూప్ 1కు 1%, 15% ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఇవ్వడం జరిగింది. శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నా. దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే వీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు. ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలు అవే. కానీ డి అనేది తీసేసిన 3గా కుదించినాం కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక ఆర్థిక స్థితిగతుల పరంగా మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయింది. గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు 171,625 మంది ఉన్నారు. మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో 52,17,684 మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ 15 కులాలు కలిపి 1,71,625 మంది ఉన్నారు. దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సెంటేజ్లో 3.288 వస్తుంది. దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటూ వేయడము తీసివేయడము భాగాహారం చేస్తే వచ్చే పర్సెంటేజ్ అది 3.288. అదేవిధంగా గ్రూప్ 2 విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ 1లో చూస్తే బుడగజంగాలు ఉంటారు, బేడా బుడగజంగాలు, దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది, దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి లేదంటే గ్రూప్ 1లో వచ్చినాయి. గ్రూప్ 2 విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి 11 నెంబర్లో మాదిగలు ఉండేది 32,33,642 మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ 2లో ఉంది. మొత్తం 18 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 2 32,74,377 మంది ఉన్నారు. అది మొత్తం మాదిగలు అంటే 52,17,684 మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే 62% అవుతుంది, 62.748. దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు. ఏ రకంగా అనేది మళ్ళీ చూపిస్తా. 100కు 52 లక్షలు అయితే 52 లక్షల జనాభాను 100% అనుకుంటే 32 లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే 62% అవుతుంది. ఇది సాధారణ గణాంకాలే. దాంతోపాటు గ్రూప్ 3 విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది, గ్రూప్ 3లో వస్తుంది. ఈ గ్రూప్ 3లో 26 కులాలున్నాయి. 26 కులాలకు సంబంధించి 17,71,682 మంది ఉన్నారు. దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం 52 లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ 3 వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 33.963% మంది ఉన్నారు. ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు. 3 సబ్ క్యాస్ట్లకు సంబంధించి, 3 ఉపకులాలకు సంబంధించి, దాంతోపాటు 1, 2, 3కి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఎట్లా ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి. అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ 1కు 7 రోస్టర్ వస్తుంది. అదే గ్రూప్ 2కు 10 రోస్టర్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది, మళ్ళీ 16వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 27వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 17వ స్థానం 47వ స్థానంలో వస్తుంది. ఈ రకంగా 10 స్థానాల్లో 100లో 10 స్థానాల్లో వస్తాయి. అదే రకంగా గ్రూప్ 3కి వారి జనాభా దామాషా ప్రకారం
6 స్థానాల్లో వస్తుంది. ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పగడు బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది. ఇప్పుడు మూడింటిని బేరీజు వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సెంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ 1లో 3% రిజర్వేషన్ ఇచ్చిన 3.288% ఉంది కదా, వీళ్ళకి 1% ఇచ్చినామంటే ఆ 1% అన్నది ఏ ఒక్క కులానికి కాదు. గ్రహించాలి, మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి 1% కాదు. ఇది మొత్తం 15 కులాలకు సంబంధించి 1%. అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు కదా, మాదిగలే మొత్తాన్ని కలిపి 9% కాదు. 9% ఇచ్చింది మాదిగలతో పాటు 18 కులాలకు కలిపి 9% అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా అపోహలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ 3 ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి 5%లో 5% ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి. అక్కడ 26 కులాలున్న 26 కులాలకు కలిపి 5% ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 5%ని ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు. అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఆ పర్సెంటేజ్లో మాదిగలకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళందరికీ 17 కులాలకు కూడా ఆ 9%లో హక్కు ఉంటుంది. మాలలకు ఎవరికైతే 5%లో హక్కు ఉంటుందో అట్లే 25 కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ 5% రిజర్వేషన్లు వాడుకోవడానికి. అదేవిధంగా 1% ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది కనుక 1% ఇచ్చిన దాంట్లో కూడా 15 కులాలు ఆ 1% రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు కూడా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి. వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు మాలలు కనుక 5% ఇచ్చినారు కదా. మాదిగలు 32 లక్షలు ఉన్నారు కదా, 15 × 2 అంటే డబుల్ 30. కానీ మేము 32 ఉన్నాము అంటే డబుల్ 5కు 5 10 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 11 ఇవ్వాలి అంటాడు. ఇక్కడనే గ్రహించవలసింది కోరుతా ఉన్న యావత్ తెలంగాణ సమాజంలోని 62 లక్షల మంది దళితులు 2011 గణాంకాల ప్రకారం ఉన్నటువంటి 52 లక్షల మంది దళితులను కోరుతా ఉన్నా. 5% ఇచ్చింది మాలలకు కాదు, మాలలతో పాటు ఉన్నట్టు ఇంకా 25 కులాలకు కలిపి 17,71,000 మంది కలిపి 5% ఇచ్చినాం. దాంట్లో మాలలు ఎంతండి? 15,27,000 అంటే 15,27,000 మంది మాలలు పోతే ఇంకా 2 లక్షల పైబడి 2 లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు. ఆ 5%ని వాడుకోవడానికి ఓన్లీ మాలలకు 5% కాదు. ఆ అపోలో ఉన్నారు 5% మాలలకు ఇచ్చేసిర్రు, మాకు మాత్రం 9 ఇచ్చిర్రు. మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం కదా. ఆ 5% అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మాలాస్, దట్ ఈస్ ఆల్సో ఫర్ అదర్ 25 క్యాస్ట్స్ సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ 3. ఆ రకంగా చూస్తే మాలలలో 15 లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే 29.268% అవుతుంది. ప్రధానమైన లాజిక్ ఇదేనండి. చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది. మాల ప్లస్ 25 ఎంత ఉంటారు? 17,71,000. ఇది టోటల్ గ్రూప్ 3 జనాభా. కానీ మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? ఓన్లీ మాల అంటే 15 లక్షలు ప్లస్ 2,44,000.
ఇది కలిపితే 5%. కానీ మనం ఏం అపోవాలన్నామో బయట మాట్లాడే వాళ్ళు ఓన్లీ మాలలకే ఇది 5% కదా అని అపోవాలను కాదు. ఇంకా 2,44,000 మంది ఈ 5% రిజర్వేషన్ వాటాను కొరకు పోరాడే వాళ్ళు ఉన్న 2,44,000 మంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఆలోచన చేసిన ఒకవేళ మొత్తం 17.71కి పర్సెంటేజ్ ఆలోచన చేస్తే ఏమొస్తుంది? రిజర్వేషను 15కి అయితే 4.39 వస్తుంది. 15% ఓన్లీ మాలలకే ఒకవేళ రిజర్వేషన్ కల్పించాలంటే 4.39 వస్తుంది. ఈ 2,44,000 కలిసిండ్రు కనుక వాళ్ళది కలిపితే 5.09 వస్తుంది. అంటే 4.39 నుంచి 5.09 రావడానికి కారణమైంది ఇంకా 2,44,000 మంది మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్నారు. వాళ్ళు కూడా హక్కుదారులు 5%ని అనుభవించడానికి 5% కొరకు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి. ఈ లాజిక్ తప్పి 5% వాళ్ళకి ఇచ్చారు 15 లక్షలకు, మనం 32 లక్షలు ఉన్నామో మనకు 11% ఇవ్వాలి, 10 కంటే ఎక్కువ ఇవ్వాలి అనడంలో లాజిక్ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా. మాలలు కాకుండా 2,44,000 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. అదే గ్రూప్ 2కే వస్తే ఏదైతే ఈరోజు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చనే తీసుకుందాం. మాదిగా ఎంతమంది ఉన్నాం? మొత్తం కలిపితే గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నాం? 32,74,000. ఓన్లీ మాదిగా తీసుకుంటే మాదిగా ప్లస్ ఎన్ని కులాలు? 17 కులాలు. ఓన్లీ మాదిగా తీసుకుంటే 32,33,000. ఇవన్నీ కూడా నేను రాసే సొంత కవిత్వం కాదు. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల్లో శాసనసభలో టేబుల్ చేసినటువంటి డాక్యుమెంట్లోనే ఉంది. 32,33,642 మంది మాదిగలు ఉన్నారు. ప్లస్ మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కలిపితే 32,74,000. అంటే మాదిగలు కాకుండా ఇంకా 40,373 మంది ఈ ఏదైతే 9% ఉందో ఈ 9% కొరకు ఓన్లీ మాదిగలే పోటీ పడు. మాదిగలతో పాటు 40,373 మంది పోటీ పడే వాళ్ళు ఉన్నారు. అంటే ఏ 9% కానీ ఏ 5% కానీ ఒకే కులానికి అంటగట్టడానికి వీలు లేదు. అంత శాస్త్రీయంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ. కనుక ఒకవేళ 15 లక్షలకు 5 ఇచ్చారు కదా, 32 లక్షలకు 11 ఇవ్వాలి కదా అంటే కాదు. ఈ 5లో వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అట్లే అనుకుంటే వీళ్ళ జనాభా 15 లక్షలకు మన జనాభా దీనికి తీస్తే ఏం కావాలి? ఈ కులం యువతలేసినా ఈ కులం అవతలేసినా మొత్తం గణాంకాలు మారి పర్సెంటేజ్లే తారుమారై అశాస్త్రీయంగా అయ్యి ఆ అశాస్త్రీయంగా అయ్యింది కనుక కోర్టులో నిలబడకపోవడం వల్ల మొత్తం ప్రక్రియనే కొట్టేసే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఒకవేళ మాదిగలకు మాత్రమే తీసుకుంటే కూడా మాదిగలు మొత్తం 29.268% అవుతారు. 15%లో 10% కదా ఇది. మొత్తం ప్రక్రియలో ఒకవేళ గణాంకాలు చేంజ్ అయితే ఇది మాలది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ ఇంత అవుతుంది. 33 కాకుండా 29 అవుతుంది. ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళకి ఇంత శాతం రావాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పినాం అదే. అదే మాదిగది ఓన్లీ మాదిగా తీసుకుంటే 61% అవుతుంది. 61.97 అవుతుంది. వాళ్ళ పర్సెంటేజ్ 9.296 వస్తుంది. ఇది మాదిగా. అంటే
ఏ రకంగా ఒకటే కులం తీసుకున్నా మిగతా కులాలను కలిపినా మాలలకు కానీ మాదికలకు కానీ ఈరోజు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాల మాదిగలకు ఎవ్వరికి కూడా 0.01% కూడా నష్టము జరగదు, 0.01% అధికంగా లాభం కూడా జరగదు. అంత శాస్త్రీయంగా అంత పగడ్బందీగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ గణాంకాలను వివరిస్తూ ఉన్నా. ఇంకోపోతే కులాల విభజనలో ఆ కులం యువతల ఈ కులం అవతల మొత్తం కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 మంత్రుల ఉపసంఘం కానీ లేకపోతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు అనేక సందర్భాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తిరిగినప్పుడు కానీ విజ్ఞప్తులు వచ్చినాయి. దాదాపు 8,681 రిప్రజెంటేషన్లు వచ్చినాయి షమీమ్ అఖ్తర్ గారికి. ప్రత్యక్షంగా 4,750 వచ్చినాయి. ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మిగతా వచ్చిన రకంగా 8,000 పైచిలకు విజ్ఞప్తులు వచ్చినాయి. రెల్లి వాళ్ళు అడిగినారు, సార్ ఇంతకుముందు మమ్మల్ని ఈ గ్రూప్లో పెట్టినారు నష్టపోయినాం, ఈ గ్రూప్లో పెట్టండి అని. పంబాల వాళ్ళు అడిగినరు, ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టండి అని. ఆ రకంగా బేగరి వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు నష్టం జరిగింది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో పెడితే మంచి. ఆ రకంగా దాదాపు 8,000 పైచిలకు విజ్ఞప్తులు వచ్చిన మేరకు ఆ విజ్ఞప్తులను క్రోడీకరించుకొని అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక స్థితిగతులు ఆయా గ్రూపులకు మ్యాచ్ అవుతాయా లేదా చూసి శాస్త్రీయంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆ 4 ABCD గ్రూపుల నుంచి ఇప్పుడు కొత్తగా 3 గ్రూపులు అయినాయి కనుక 4ని 3గా కుదించడంలో భాగంగా కొన్ని కులాలను ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది. అది కూడా భావ సారూప్యత ఉండాలి, సంస్కృతి సాంప్రదాయాలు సేమ్ ఉండాలి, ఆర్థిక స్థితిగతులు సేమ్ ఉండాలి, అవన్నీ చూసి ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా ఇంతకుముందు ఆ రోజు ఉన్నటువంటి ABCD 59 కులాలకు ఈ రోజు ఉన్నటువంటి ఈ 59 కులాలకు ఏమాత్రం మార్పు లేదు. చిన్న చిత్కా కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా పగడబందిగా చేసిర్రు. దీంట్లో ఏదన్నా జరిగిందంటే 8,681 విజ్ఞప్తుల మేరకు వారి ఆలోచనకు వాళ్ళ మనోభావాలకు గణాంకాల్లో కానీ వారికి భవిష్యత్తులో కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి కుదింపు 4 గ్రూపుల నుంచి 3 గ్రూపులు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇకపోతే మాట్లాడుతూ దోషులు, ఆయన దోషి, ఈయన దోషి, దామోదరన్న దోషి, సీఎం రేవంత్ రెడ్డి గారు దోషి అన్నారు. ఎక్కడ దోషి? మన తలరాతలు మార్చినలను దోషి అనవారు ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. మన భవిష్యత్ తరాలను మంచి మార్గంలో తీసుకుపోవడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఎక్కడ కూడా తప్పు లేకుండా, ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా, ఎక్కడ కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ మహత్తరమైన ప్రక్రియలో ఎవరు దోషులు? ఎందుకు దోషులు? ఎట్లా దోషులు అవుతారు? ఈరోజు నేను కూడా ఆయా వర్గాల నుంచి వచ్చిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, దామోదర్ రాజనరసింహ గారికి కానీ, పొన్నం ప్రభాకర్ గారికి కానీ, సీతక్క గారికి కానీ, అదేవిధంగా సింగిల్ జడ్జి అయినటువంటి షమీమ్ అఖ్తర్ గారు ఏవైతున్నారో వారు కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి 62 లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి దళితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కానీ రాజకీయాలకు వేరే వాళ్ళు నీడలో ఉండి ఆ మైకంలో మాట్లాడడం వల్లనో ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఒక పవిత్ర కార్యక్రమంలో భాగస్వామి మన తరతరాల తలరాతలను మార్చడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళను విమర్శించి అనవసరంగా అగౌరవ పాల్గొవడము లేకపోతే ఈ పవిత్ర కార్యక్రమానికి కలంకం రావడానికి ప్రయత్నం చేయకండి. 0.01% కూడా ఎవ్వరికీ ఎక్కువగా లబ్ధి చేకూరింది లేదు, 0.01% కూడా ఎవ్వరికి నష్టం జరిగింది లేదు అన్న వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. మెయిన్ లాజిక్ ఒక్కటే, వాళ్ళకి 5 ఎట్లా మనకు 9 ఎట్లా ఎక్కువ వాళ్ళగా తప్పది. 5 వాళ్ళొక్కరికి కాదు, జనాభా దామాషా ప్రకారం ఇచ్చిన అట్లా అనుకుంటే మాదిగల కాకుండా 9% అనుభవించడంలో ఓన్లీ 40,373 మంది మాత్రమే పోటీ పడతా ఉన్నారు గ్రూప్ 2లో మాదిగల హక్కుల కొరకు.
అందుకే 9% వచ్చింది. అదే మాలల విషయానికి వస్తే మాలలతో పాటు ఆ 5% రిజర్వేషన్ అనుభవించడానికి 2,44,000 మంది పోటీ పడతా ఉన్నారు ఆ 5% హక్కు కొరకు. ఈ రకమైనటువంటి వాస్తవాలను గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజంలో నుంచి ఏ బిడ్డ కూడా 59 కులాల్లోని ఏ బిడ్డ కూడా అనుమానానికి కానీ ఆందోళన కానీ చెందాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు బతుకున్నంత కాలం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం, సామాజిక న్యాయానికి, అంబేద్కర్ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి. పిల్లలు, యువకులు, విద్యావంతులు, మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగ బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో, శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా, ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం. పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి. ఈరోజు లక్షల మంది ఉన్నాం, రేపు కోట్ల మంది మన జనాభా, మన పిల్లలు, మన తాతలు, మన పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు, తరతరాలు కూడా నిబ్బరంగా, గుండె నిబ్బరంగా ముందుకు పోయగలిగేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, కానీ ఎటువంటి అపోహలకు పోకండి అని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా 52 లక్షల మంది గణాంకాలతో కూడిన 62 లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, నమస్తే.